అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. జగన్కు విషాదం, కొంప ముంచిన మహిళతో ఫోటో. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఈ వీడియో గురించి మీ ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తాడేపల్లిలోని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ఎదుట ఓ మహిళ హడావిడి చేయడంతో రక్షణ సిబ్బంది తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అద్దంకికి చెందిన సిద్ధాపురం అంజమ్మరెడ్డి ఈ నెల 6వ తారీఖున తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డిని కలవాలంటూ ఆయన నివాసం వద్దకు చేరుకుంది. ఆయన్ని కలిసి ఫోటో దిగే వరకు వదిలేదే లేదని చెప్పి భీష్మించింది. దీంతో వైకాపా గ్రీవెన్సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నాగనారాయణమూర్తి శుక్రవారం ఆమెను లోపలికి దిగి అనుమతించి జగన్తో ఫోటో కూడా తీయించారు. ఆ తర్వాతే చెప్పింది ఆమె అసలు విషయాన్ని. తనకు అప్పులు ఉన్నాయని, ఇందుకు ఆర్థిక సాయం చేయాలని కోరినట్టు తెలిసింది. అయితే దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారో మరేమో. మొత్తానికైతే ఆమె అయితే బయటకు వచ్చిన తర్వాత గేటు వద్ద అడ్డంగా కూర్చుంది. రక్షణ సిబ్బంది తాడేపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో సిఐ కళ్యాణ్ రాజు ఆ ప్రాంతానికి చేరుకుని మహిళా పోలీసులతో ఆమెను వాహనంలో స్టేషన్కు తరలించారు. వివరాలు సేకరించి తర్వాత ఆమెను విడుదల చేసినట్టు సిఐ తెలిపారు. అయితే ఆమె అప్పుల బాధ తట్టుకోలేక అప్పులు ఏమైనా తీరుస్తాడేమో అని జగన్ సాయం కోరైతే వచ్చింది. అయితే నెట్టింట మాత్రం ఈ మాత్రం సాయం చేయలేనోడు మమ్మల్ని ఏం పరిపాలిస్తాడు అంటూ కామెంట్లు వర్షమైతే కురిపిస్తున్నారు. అయితే ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఆమె ఇబ్బందిని తీరుస్తాడా లేదా అన్నది అయితే పెద్ద చర్చగా అయితే మారింది. ఇప్పుడు మరి చూడాల్సిందే ఏం జరుగుతుంది అనేది. అయితే ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? జగన్ ఆమె కష్టాన్ని తీరుస్తాడంటారా? మీ ఉద్దేశాన్ని అయితే కామెంట్ రూపంలో చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.